ఈ నిరంజన్ ఇంతవరకు ఎందుకు రాలేదో తెలియడం లేదు. అసలు అక్కడ ఏం నాటకం జరుగుతుందో తెలీదు నాకు. సాగర్ కూడా లేడు. గోవిందయ్య గారు చెప్పండి అమ్మగారు. నిరంజన్ కి ఫోన్ చేయండి. అలాగే అమ్మగారు. అమ్మమ్మా అమ్మమ్మా, అత్తయ్య తలుపేసేసుకున్నారు. ఎంత కొట్టినా తలుపు తెరవడం లేదు. వాట్? ఏమైంది మామ్కి? అది చెప్పాను కదా నీకు, తనని ఒంటరిగా వదలకూడదని. అవునమ్మమ్మ, నేను అత్తయ్యతో పాటు ఉన్నాను. కానీ ఆవిడే అన్నారు ఆవిడకి ఒంటరిగా ఉండాలి అని. అందుకే నేను రూమ్ నుండి బయటకు వచ్చాను. కానీ ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి చూసేసరికి తలుపులు వేసున్నాయి. నేను చాలా సార్లు పిలిచి చూశాను, కానీ అత్తయ్య పలకడమే లేదు. పదండి వెళ్ళి చూద్దాం ఏమైందో. పదండి. చిన్నమ్మగారు, అత్తయ్య మామ్, అత్తయ్య చిన్నమ్మగారు, మామ్ తలుపు తీయండి. మీకు వినపడుతుంది కదా? మామ్ ప్లీజ్ తలుపు తెరవండి. తలుపు తెరు మాధవి. అత్తయ్య, భగవంతుడా. ప్రదీప్, నాకు చాలా కంగారుగా ఉంది. మాధవి, అత్తయ్య, మామ్ ప్లీజ్ తెరవండి. మమ్మీ, ప్రదీప్ అన్నయ్య ఏమైంది? సాగర్, మామ్ తలుపు తెరవడం లేదు సాగర్. తెలీదు. లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. ఏంటి? మమ్మీ, మామ్ మమ్మీ, మమ్మీ తలుపులు తెరవండి. మమ్మీ తలుపు తెరవండి ప్లీజ్. మమ్మీ, మమ్మీ, అత్తయ్య, అత్తయ్య, మాధవి, మమ్మీ, నువ్వెందుకు ఇలా చేసావు? మమ్మీ, నీళ్లు తీసుకురండి. మమ్మీ కళ్ళు తెరవండి. ప్రదీప్ అన్నయ్య డాక్టర్కి ఫోన్ చేయండి ప్లీజ్. మా అమ్మని తీసుకెళ్ళకండి. అమ్మని తీసుకెళ్ళకండి. మా అమ్మని తీసుకెళ్ళకండి. అమ్మే, 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 నేను నువ్వు కంట్రోల్ చేసుకో జోయా. అమ్మే లేకుండా నేను ఎలా బతకాలి గంగా? అమ్మే, ఇక ఇక నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నేను నా వాళ్ళు అని చెప్పుకోవడానికి. జోయా, నువ్వు ఇలా అనకూడదు. నేనున్నాను కదా, అలాగే బాబు కూడా ఉన్నారు కదా. నా అబ్బు ఎక్కడ ఉన్నారు గంగా? ఎన్నేళ్ళు నాకు అబ్బు ఉండి కూడా అమ్మ ఒంటరిగానే ఉంది. ఇక ఇప్పుడు నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను గంగా. ఎవరు లేరు నాకు. నువ్వే చెప్పు గంగా, ఆయన ఉన్నా లేకపోయినా నాకేమైనా తేడా ఉంటుందా? చెప్పు. అమ్మీ, ఈవిడ బిపి చాలా లోగా ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.